ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తున్న ఈ మూవ్‌మెంట్‌ని క్యాచ్ చేయాలంటే, మనము ప్రైస్ యాక్షన్‌లో చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఎప్పుడైతే పైన చూడండి 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్. ఇది 1, 2, 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ ట్రేడింగ్ లోపల. ఇంకా ఈ డీప్‌గా వెళ్తే ఇక్కడ ఏదైతే మనకు గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందో అది మదర్ క్యాండిల్ యాక్చువల్‌గా. ఎందుకనంటే ఈ మిగిలిన అన్ని క్యాండిల్ అన్నీ కూడా ఆ ఒక్క క్యాండిల్ లోపలనే భద్రపరచబడి ఉన్నాయి. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవడు కూడా చెప్పడు మార్కెట్‌లో. నేను మీకు రివీల్ చేస్తున్నాను చూడండి ఒకసారి. డీప్‌గా మీరు జూమ్ అవుట్ చేసి చూస్తే మీకు కనబడతా ఉంటుంది. ఎప్పుడైతే చూడండి ఈ విధంగా ప్యాటర్న్ కనబడతా ఉంది మనకు. ఇది యాక్చువల్‌గా కనబడుతుంది చిన్నగా. ఇది గుర్తించాలి మనం. ఇక్కడ బేస్ క్యాండిల్ ఏదైతే ఇది ఒక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అది మదర్ క్యాండిల్. కాబట్టి ఆ క్యాండిల్ యొక్క లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే ఈక్వల్ అవుతుందో అప్పుడు మార్కెట్ లోపల సెల్లర్ ఎంటర్ అయినట్లు లెక్క. చూడండి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ రీట్రేస్మెంట్ తీసుకుంది. ఇప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మార్కెట్లో సెల్లర్ ఎంటర్ అయినారు. కాబట్టి ఒక బిగ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఓకేనా. అయితే మార్కెట్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఆగొచ్చు కదా, ఇక్కడ ఆగొచ్చు కదా. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి కంప్లీట్గా ఇది ఒక స్వింగ్ అర్థం చేసుకుంటే బాగా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడ కూడా సెల్లర్ అనేవాడు లేడు. ఎటువంటి స్వింగ్ లేదు. కంప్లీట్గా ఎక్కడి వరకు ఉంది చూడండి. అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మార్కెట్ వచ్చేసి అక్కడి వరకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది అది. కాబట్టి మన సింపుల్గా ఇందులో నేను చెప్పింది ఏంటి, జస్ట్ ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అయితే తప్పకుండా మార్కెట్ ఇక్కడ వరకు వస్తుంది. దీనికోసం నేను ఇక్కడ ఫిబొనాచి టూల్ అప్లై చేశాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అది తర్వాత క్లాస్లో చెప్పుకుందాము. తర్వాత సెకండ్ లెవెల్ చూడండి ఇక్కడ వరకు మనకు ఫిబొనాచిలో ఇక్కడ చూపిస్తుంది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు నెక్స్ట్ ఈ లో ఏదైతే హయ్యర్ లో ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అయింది కాబట్టి అక్కడి వరకు మార్కెట్ వస్తుంది. సింపుల్ లాజిక్ అనమాట. ఎక్కువ ఆలోచించుకోకూడదు. ఏ క్యాండిల్ వస్తుంది, రెడ్డా గ్రీనా, అబ్బా క్లమ్సీ ఓవర్ థింకింగ్ చేస్తే మార్కెట్లో డబ్బులు రావు. సింపుల్గా ఇది బ్రేక్అవుట్ అయింది, ఈ లెవెల్కి వచ్చేసింది కాబట్టి మనము ఇక్కడ వరకు ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు స్టే మోర్ టైం ఇక్కడ థర్డ్ ఓవరాల్గా బయింగ్ అనేది ఇక్కడ నుంచి జరిగింది కాబట్టి ఈ పేషెన్స్ ఉండాలి. ఇదంతా క్లమ్స్ ఉందా, ఇంతసేపు మీరు ఆగగలిగితే ఈ ప్రాఫిట్ కూడా మనం తీసుకోవచ్చు ఓవరాల్గా. అది ప్రైస్ యాక్షన్ బాగా తెలిసిన వాళ్ళైతే ఇక్కడ వరకు ఉంచి ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనా. థ్యాంక్ యూ.